నిలవని హామీని ఇచ్చారు, అనవిగానే హామీ ఇచ్చారు. 42% అని ఆశ పెట్టి తెలంగాణలో ఒకటే మాట సార్, తెలంగాణలో సామెత ఉంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. పెడతామని ఆశ పెట్టినరు, అన్ని హామీలు తప్పుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మరణ శాస్త్రం లిఖించినట్టు అవుతుంది. రేపు ఎలక్షన్ జరిపితే ఈ పరిస్థితులు, నా ఉద్దేశం ఎలక్షన్ వాయిదా పడితే అక్టోబర్ లాస్ట్ వీక్ లో లేకుంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో జరిపితే అప్పటిదాకా జరగవు. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రియాజ్ గారు, ఓవరాల్గా చాలా పెండింగ్, మీ చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. కిషోర్ రెడ్డి గారు మాట్లాడారు, దేవి ప్రసాద్ గారు మాట్లాడారు. సో చెప్పండి, ఏం చెప్తారు? మొట్టమొదటిసారిగా నేను బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ రోజు జయలలిత గారు ఎందుకు సార్ ఎలక్షన్స్ ఇక జరగాయని చెప్పినందుక తమిళనాడులో మాకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ కావాలని చాలా నికరంగా నిలబడ్డప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చి మార్గోసుగమనం చేసింది. నిజంగా మోడీ గారి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు తెలంగాణను మేము బేసికల్గా జనకుల సర్వే చేసిన దాంట్లో అది ఆర్థిక సామాజిక అంశాలు కూడా ప్రస్తావించింది. ఉంది నిజంగా మోడీ గారి గవర్నమెంట్కి ఆ చిత్తశుద్ధి ఉంటే మాకు ఈరోజు పార్లమెంట్లో ప్రాబ్లం ఉండకపోయేది. మేము ఈరోజు ఢిల్లీలో కూర్చున్నప్పుడు ప్రధానమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, అలాగే రాష్ట్రపతి గారిని కలుస్తామంటే రాష్ట్రపతి గారి దర్వాజాలు క్లోజ్ చేస్తారు. గవర్నర్ గారికి సంబంధించిన ఇష్యూస్లో గవర్నర్ గారికి పంపి సుప్రీంకోర్టు 3 నెలల్లో 90 రోజుల్లో దీనికి సంబంధించిన సవరణ అసెంబ్లీ తీర్మానం ఏకపక్షంగా చేస్తే ఆమోదించే ప్రయత్నం చేయాలి. ప్రజాభిప్రాయం కన్నా గవర్నర్ అభిప్రాయం గొప్పది కాదని సుప్రీంకోర్టు ప్రకటించిన కూడా గవర్నర్ గారు ఆయన మోడీ గారు సర్కార్ మాట విన్నారు తప్ప ప్రజాభిప్రాయానికి విలువనివ్వలేదు. రియాజ్ గారు మీకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. సో మీరు ఎంతసేపు కేసీఆర్ కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, ఇంకా మరి గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి ఆరోపించడం కావచ్చు, కానీ ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు సార్. రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్తున్నారు. జూబ్లీస్ అయితే ఖచ్చితంగా బీహార్తో అయిపోతుంది. ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో అదొక తీర్పు ప్రజలు ఏమిస్తారనే ఒక టెన్షన్ ఉంది. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఎందుకు పెట్టారంటే అటు నుంచి కేంద్రం నుంచి డబ్బులు రావట్లేదు, ఇటు నుంచి మీ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. సో ప్రజలైతే మొత్తానికైతే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది కనుకనే మీరు ఈ లోకల్ నేను అనుకోవట్లేదు ప్రజాపాలన అని చెప్పుకుంటారు, ప్రజాపాలన అని చెప్పుకుంటారు. మేము తెల్లారులేస్తే ఘర్ ఘర్ గల్లీ గల్లీ గాం గాం తిరిగే కింది స్థాయి కార్యకర్తలు మేము. ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించబోతుంది. జూబ్లీ ఎలక్షన్ లో అయితే తిరుగులేని మెజార్టీ సాధిస్తాం. అక్కడ ఇన్ఛార్జ్ నేను. అట్లాగే మేము రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ కానీ బంపర్ మేరతో గెలవబోతున్నాం మేము. ప్రజలు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తా ఉన్నారు. ఒకరిద్దరు ఏదో సోషల్ మీడియాలో అక్కడిక్కడ చేసి టీవీ స్టూడియోలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడితే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపోలేదు సార్, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది. మీరు పొలిటికల్ జడ్జిమెంట్ చేయకండి, స్టేట్మెంట్ ఇవ్వండి, నేను అంగీకరిస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే సార్, మనకు భారత రాజ్యాంగం ఏమున్నది? రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయాన్ని వాగ్దానం చేసింది. జస్ట్ అంటే ఏంటి? ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందడం న్యాయం. 70 సంవత్సరాల దేశంలో నిజంగా బీసీలకు న్యాయం జరగలేదు. దానికి అన్ని రాజకీయ పార్టీలు, మా రాజకీయ పార్టీ న్యాయం పడట్లేదు. ఒక ప్రయత్నాన్ని చిత్తచిత్తులు తెలంగాణ గవర్నమెంట్ చేపట్టింది. సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో సపోర్ట్ చేసిన తర్వాత బీజేపీ ఒక్కసారి కేంద్రంగా పోగానే అట్లా ఎందుకైంది? ఇప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు, శ్రీనివాస్ గారు మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. నరేంద్ర మోడీ గారు చాలాసార్లు ఏమంటే పస్మందా ముస్లిమ్స్ కే లియే హై అని చెప్పాడు. పస్మందా ముస్లిమ్స్ అంటే ఎవరు? వెనుకబడే ముస్లిమ్స్. ఇదే ఇప్పుడు వారు చెప్పిన గారడోళ్ళు, లేదా మనకి హజాంలో మంగళ పని చేసేవాళ్ళు, లేకుంటే మనకి పావులు పట్టేవాళ్ళు, దూదేకుల వాళ్ళు, ఇట్లాంటి అనేక వెనుకబడిన వాళ్ళ ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తామని మోడీ గారు స్వయం గుజరాత్లో అట్లాంటి సెక్షన్స్ 57 మందికి మేము 57 శాఖలకు రిజర్వేషన్ ప్రకటించాము. ఇప్పుడు అదే పస్మందా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ నుండి వాళ్ళు కూడా వృత్తిపరంగా బీసీలకు సంబంధించి వృత్తి చేస్తూ ఉన్నారు. ఆచరణలో వాళ్ళు ఏ మతాన్ని ఆచరిస్తారనేది ఇంపార్టెంట్ కాదని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఒక్కసారి ఎందుకు కిషన్ రెడ్డి గారు, ఇంకా గమ్మత్ ఏంటంటే అసలు మనకి రామచంద్రరావు గారు ఎంత భయంకరంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అరే బీసీ రిజర్వేషన్ నువ్వు అంటే ఇప్పుడు నువ్వు పార్టీ ప్రతినిధివా లేదా నేను అనకూడదు, కానీ మీరు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? రామచంద్రరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పస్మందా ముస్లింలకు భారతదేశంలో గుజరాత్లో రిజర్వేషన్ ఉంటాయి, మహారాష్ట్రలో ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, మధ్యప్రదేశ్లో ఉంటాయి, అస్సాంలో ఉంటాయి, పాలిత రాష్ట్రాల్లో ఉంటాయి. అదే పస్మందా ముస్లింలకు నేను చెప్పిన పేరుతో పాటు ఇంకో 14 రకాల పేరున్నాయి. చాలా పేదవాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా. కాసేళ్ళు పత్తరు కొట్టే మనకి రాను కొట్టేవాళ్ళు. ఇట్లాంటి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు కాదు కదా, జనతా పార్టీ టైంలో ఉన్న మండల్ కమిషన్ రికమెండ్ చేసింది కదా సార్. అప్పుడు జనతా పార్టీలో బీజేపీ వాజ్ వన్ ఆఫ్ ది పార్ట్. మండల కమిషన్ రిపోర్ట్లోనే ఇవన్నీ బీసీలో గుర్తించిన తర్వాత రామ్మోహన్ గారు చెప్పారు సార్, మన అభిప్రాయాలు కొన్ని విలువైనవి గమనిస్తాం, మన అభిప్రాయాలను అంగీకరించకపోవచ్చు, కానీ ఇప్పుడు విలువైన విషయాలు చెప్పారు.
మీకు భారత రాజ్యాంగంలో ఏదైతే అంటే ఏ సామాజిక వర్గాలు ఏ ప్రాతిపదికన అయితే రిజర్వేషన్స్ ఇవ్వాలో ఆ ప్రస్తావన ఉంది కదా మనకు 15(4) కానీ 16(4) కానీ ఏం చెప్తా ఉన్నాయి చాలా క్లియర్ గా సార్. ఇక్కడ బీజేపీ ఏం చేస్తా ఉందంటే వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఓకే అంటుంది. ఆయన యూపీ ముఖ్యమంత్రి చెప్పాడు కదా మేము బీసీ ముస్లిం రిజర్వేషన్స్ ఇస్తున్నామని. ఇంకో 3 కులాలను మనం అదనంగా చేర్చాడు ఆయన. ప్రధానమంత్రి గారు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. తెలంగాణకు వచ్చే వరకు మరి కిషన్ రెడ్డి గారు వర్గ స్వభావం ఏంటిది, రామచంద్ర గారు వర్గ స్వభావం ఏంటి క్లియర్ కనబడతా ఉంది కదా. రైట్ రియాజ్ గారు ముస్లింల ముగిస్తాను. ముస్లింల భుజాల మీద పెట్టి బీసీ రిజర్వేషన్ కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నది బీజేపీ. మళ్ళీ చెప్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్ మీరు ఫస్ట్ అడగండి, మేము రెడీగా ఉన్నాం. మేము బీసీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చినాక మీరు అడగండి, మీరు ఏమైనా మార్పులు తీసుకురండి. బీజేపీ పచ్చి రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ. బీసీ రిజర్వేషన్ పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఒక్క నిమిషం రియాజ్ గారు ఒక్క నిమిషం. కిషోర్ రెడ్డి గారు మొత్తానికి మళ్ళొకసారి కూడా బీజేపీ మీద భుజం మీద తుపాకీ పెట్టి మరి సార్ చాలా క్విక్ గా చెప్తాను. నెహ్రూ గారు ముఖ్యమంత్రులందరికీ లెటర్లు రాస్తూ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే మనము సెకండ్ క్లాస్ కంట్రీగా మారుతుంది. మీడియోక్రిటీ అంటే టాలెంట్కి పెద్దపీట వేయకుండా రిజర్వేషన్ల ద్వారా రిక్రూట్మెంట్లు చేస్తే ఉద్యోగాలకి దేశం నాశనం అయిపోద్దని చెప్పారు. దాని తర్వాత మండల్ కమిషన్ని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ 10 ఏళ్ళు అటకెక్కిస్తే బీజేపీ సపోర్ట్ చేసిన విపి సింగ్ గారి ప్రభుత్వమే ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చింది. వీళ్ళు ఎప్పుడు రిజర్వేషన్లు ఇచ్చింది ఈ రోజు వచ్చి చెప్పుకుంటారు. ఒక్క నిమిషం వీరు ఇప్పుడు 9th షెడ్యూల్ వీరికి గుర్తు వచ్చిందే. మరి రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి ఇక్కడ మన రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అక్కడ సోనియమ్మనే ఉన్నారు కదా ప్రధానమంత్రిగా. ఇక అంటే మన్మోహన్ సింగ్ గారి ఫేస్ పెట్టి వారే కదా ప్రధానమంత్రి. మరి వారు అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి 50% దాటి రిజర్వేషన్ ఇవ్వలేదండి. కోర్టు తీర్పు అని నోరు మూసుకున్నారు ఎందుకు? ఏం మాట్లాడతారు? ఇప్పుడు కాంగ్రెస్ వారికి చరిత్ర చాలా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఉన్న ఇది కూడా బర్త్డే అసలు వాళ్ళ రిజర్వేషన్ చరిత్ర. నేను ఇప్పుడు నెహ్రూ గారు మాట్లాడిన మాటలు మాట్లాడితే నెహ్రూ గారి మాటలు ఆ లెటర్లో నుంచి కోట్ చేస్తానండి. దేశము ఈ రోజు వాళ్ళు అదే అనుకుంటున్నారు కూడా. ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అయ్యారు కదా, వాళ్ళకు జీర్ణం కానిది కూడా విషయం ఏంటంటే గత 11 సంవత్సరాలుగా ఒక బీసీ ప్రధానిగా ఉన్నారు చేయబట్టే మా గాంధీ ఫ్యామిలీ నుంచి ప్రధానమంత్రి లేకుండా ఒక బీసీ ప్రధానిగా ఉంటాడు కాబట్టి వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? అన్నింటినీ దాన్ని ప్రభుత్వం చేసేదాన్ని వ్యతిరేకించేది ఒక బీసీ ప్రధాని చేయబట్టే వాళ్ళు. ఇక వారి సంగతి ఏం చెప్తారు? ఒక బీసీ ప్రధానిగా ఉన్నాడు, ఆయన ఏం చేసినా వ్యతిరేకించాలి అన్న విధంగా జీర్ణం కాదండి. ఎందుకంటే రిజర్వేషన్స్ చెప్పాను రియాజ్ గారికి పస్మందా ముస్లింలు చాలా చెప్పారు కదా, పస్మందా ముస్లింలు అది ఇదని. మరి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇస్తే ముస్లింల్లో వెనుకబాటుతనం ఉన్న వారికి మరి 50% దాటిందని కోర్టులు కొట్టేస్తే మరి ఎందుకు సోనియమ్మ ఎందుకు 9th షెడ్యూల్లో పెట్టలేదు? ఆ రోజు పెట్టుంటే ఈరోజు వారు 90% రిజర్వేషన్లు ఇచ్చినా ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఎందుకంటే మన రాష్ట్రానికి సపరేట్ అయిపోయింది అన్న టైప్లో ఉండేది తమిళనాడు లాగా. ఇగో అది వారి ద్వంద్వ వైఖరి అట్లా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరి మీద పడేయడము. ఇది చూడండి సార్, హామీ ఇచ్చింది వారు, దాన్ని ప్రజలు నమ్మి ఓట్లేసింది వారికి, దాని లాభం పొంది ఈరోజు అధికారం అనుభవిస్తున్నది వారు. ఇక కానీ వారి వల్ల కాదట, మిగిలిన వాళ్ళందరి వల్లనే నష్టం జరిగిందట. వారేమో సిన్సియర్ అట. హామీ ఇచ్చేది వారు, ఆ రోజు చెప్పలేదు. ఇగో ఇది జరిగితే మిగిలిన వాళ్ళందరూ ఇది చేస్తే సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చి, హైకోర్టు ఈ విధంగా చేసి, పార్లమెంట్ ఈ విధంగా చేసి, మోడీ గారు ఆ విధంగా ఒప్పుకుంటే అప్పుడు మేము ఇస్తామని చెప్పారు, నమ్మించారు, మోసం చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను మర్చిపోయి ఓట్లేశారు ప్రజలు. ఎందుకంటే ఈ జనరేషన్ మారుతూ ఉంటది. వారి బిహేవియర్ ని కిషోర్ గారు రియాజ్ గారు ఇంకో మాట కూడా అంటున్నారు. మీరు అసెంబ్లీలో ఒక విధానం, అక్కడ పార్లమెంటులో దాని మీద చర్చకు రారు. అసెంబ్లీలో విధానం, అక్కడ విధానం ద్వంద్వైకారం. మేమేమి నమ్ముతున్నాము? నేను అదే చెప్పాను. 9th షెడ్యూల్ అన్నారు, పోనీ ప్రైవేట్ మెంబర్ బిల్ అన్న తీసుకొచ్చారా? అసలు రాహుల్ గాంధీ గారు ఆ ధర్నాకు వచ్చారా? ఇంతకుముందు దేవి ప్రసాద్ గారిని అడుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రాలేదని. నాకు ఆశ్చర్యం వేసింది. రాహుల్ గాంధీ వచ్చాడా? చెప్పండి, రాహుల్ గారు సోనియమ్మ వచ్చిందా? రియాజ్ గారు సోనియమ్మ వచ్చిందా సార్?
వారికి విషయం ఏం తెలియదు. మాట్లాడుతున్నారు విషయం సార్ తెలియదు. వారు? సార్, అసలు విషయం తెలియదు. చిత్తశుద్ధి రోజు వారికి సార్, లేదు కదా. రియాజ్ గారు ఏంటంటే వినండి సార్. రేవంత్ రెడ్డి గారికి వినండి. చీవాట్లు పెట్టి సార్, ఆ రోజు- మళ్ళీ ఢిల్లీకి ఆ రోజు రావద్దు శిబు ఇట్లాంటి సార్ ధర్నాలతో మరణించారు. అని చెప్పి విషయం తెలియదు. రాంగ్ శిబు మెసేజ్ సార్ పంపిస్తే మరణిస్తే తోక ముడిచికి ఇక్కడ పోయినారు. తెలంగాణకు వచ్చారని ఇక్కడ చెప్పి విన్నాను నేను. చెప్పండి సార్, ఎంతవరకు సూటిగా ఒకటే నిజమో రియాజ్ ప్రశ్న, గారే చెప్పాలి. ఒకటే సూటి ప్రశ్న పోరెడ్డి గారికి. సార్, బీసీ రిజర్వేషన్లను మీరు సమర్థిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చారా, సోనియమ్మ వచ్చారా, చెప్పండి, అదొకటి చెప్పండి సార్. రామచంద్రరావు ఎందుకు BC ఫస్ట్ చెప్పండి, నా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అరే మీరు ఏ వర్గం చెప్పండి సార్. బీసీ రిజర్వ్ మీకు ఏమన్నా సార్, బీసీ రిజర్వేషన్ సమర్థిస్తున్నారా? సమర్థిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు దాని అమలు కోసం ఏం చెప్తున్నారో చెప్తే మేము చేతులు కట్టుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అది కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు ఒక్క నిమిషం. ఫస్ట్ బిల్ ఏం పంపించారు సార్ శ్రీనివాస్ గారు? ఇంతకుముందు రియాజ్ గారు దేవిప్రసాద్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఇగో జియో తోటి చేసే పనిని బిల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ముందే ఈ పని చేసి ఉంటే పోయేది కదా అన్నారు. 50% రిజర్వేషన్ రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఒక నిమిషం సార్, చేయకుండానే కొన్ని బిల్లు పంపించారు. కిషోర్ గారు చెప్పండి. దీని పరిష్కారం చెప్తాను, దీనికి ఎప్పుడు పరిష్కారం అని చెప్తాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీసీల ఒత్తిడి వల్ల తప్పనిసరి బీసీ గుణకాలను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది మాకు అది విజయం అంటున్నాను నేను. బీజేపీ దిగొచ్చిందా లేకుంటే వీళ్ళు దించారా తర్వాత సంగతి. కానీ ఇప్పటిదాకా ఉన్న డిమాండ్ బట్టి రేపు వచ్చే జనాభా లెక్కలలో బీసీ అంటే కులగణన, బీసీ కాదు అన్ని కులగణన మళ్ళీ చేస్తామని అన్నారు. అది ఆశావాదం. అది జరిగితే అప్పుడు దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, మిగతా వర్గాలు ఎంతమంది ఉన్నారు తేలుతుంది. అప్పుడు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది అంటున్నాను నేను. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం 1.5% తప్పు ఉందని పక్క పెట్టింది కదా. ఇప్పుడు ఆ తప్పులు లేకుండా జనగణనలో భాగంగా చేస్తారు కనుక వచ్చే కులగణన 2027లో కులగణన జరిగితే ఆ కులగణన తర్వాత వచ్చే రిజల్ట్లు బట్టి మనం కూడా డిమాండ్ చేయొచ్చు, ఎంత శాతం బీసీలకు ఎక్కువ కావాలి అని డిమాండ్ చేయొచ్చు. అప్పుడు అన్ని పార్టీలు నోరు పూసుకుంటాయి, ఎందుకంటే కేంద్ర లెక్కలు అయితే ఎవరు తప్పట్లేం కదా, చేస్తే అప్పుడు అయితే అంటున్నా. అప్పటిదాకా ఇది కేవలం ఇది గుడుగుడు గుంచెం గుండె రాగా మనం ఆడుతూనే ఉండాలి, రాజకీయ పార్టీ చేస్తూనే ఉండాలి. ఫైనల్ గా రామ్మోహన్ గారు అమలు మాదా అనే